వెరీ గుడ్ అండి. సో ప్రపంచ భయాల్లో కంటే ఆ, మనకి ఎక్కువగా టాప్ థర్డ్ భయం ఏంటంటే పాములంటే భయం అండి. కొంతమందికి పాములంటే భయం ఉండదు, బట్ మెజారిటీ ఆన్ అన్ యావరేజ్ ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎక్కువ మందికి పాములంటే భయం. సెకండ్ టాప్ మోస్ట్ ఏంటంటే నేను చనిపోతానేమో, నాకు అనారోగ్యం వస్తుందేమో, నేను ఆ, త్వరగా ఆ, నా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు చనిపోతానేమో అని ఎక్కువ భయపడుతూ ఉంటారు. టాప్ సెకండ్. సో అండ్ టాప్ మోస్ట్ భయం ఏంటంటే స్టేజ్ ఫియర్ అంటే చాలా మందికి భయం అండి. సో చాలా మంది అంటే ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ కి స్టేజ్ ఫియర్ ఉంటది. స్టే అసలు స్టేజ్ ఎక్కి మాట్లాడలేరు. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మన మనం పెరిగిన విధానం. సో ప్రతిదీ కూడా వద్దు 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 అనుకుంటూనే బతుకుతున్నాం. సో మన పేరెంట్స్ కూడా ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లోనే మనం బతికాం కాబట్టి సో ఆటోమేటిక్ గా స్టేజ్ ఎక్కాలన్నా కూడా అది మనకి కుదరదు, మనకి రాదు అని అనుకుంటాం. అదంతా అపోహేనండి. అసలు స్టేజ్ ఫియర్ ఫిజియాలజీ, బేసిక్ ఫిజియాలజీ చూద్దాం. సో అంతర్లీనంగా మనలో ఏం జరుగుతుంది. సో మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే రోడ్డు మీద ఒక కుక్క కనిపించిందంటే అది ఎక్కడ కరుస్తుందో అని చెప్పి ముందే మన బ్రెయిన్ సంకేతం ఇస్తుంది. సో అక్కడ ఏంటంటే ఒక కుక్క అనేది ఒక ట్రిగ్గర్ అనుకోండి. సో మన బ్రెయిన్ ఒక కుక్కను చూడంగానే ఇమీడియట్ గా మన కిడ్నీస్ మీద ఉన్న ఎడ్రినల్ గ్రంథికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఎడ్రినల్ గ్రంథి ఏం చేస్తుందంటే ఎడ్రినలిన్ అండ్ కార్టిసాల్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది మన బ్లడ్ లోకి. అవి ఎక్కువగా బూస్ట్ అయినప్పుడు ఇమీడియట్ గా లివర్ ఏం చేస్తుందంటే సో మనం పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఇమీడియట్ గా మన లివర్ గ్లైకోజన్ ఏదైతే మనం తినిన ఆహారం లివర్ కొంత మనకి సేవ్ చేస్తుంది కదా. సో ఆ గ్లైకోజన్ ఇమీడియట్ గా గ్లూకోజ్ గా రిలీజ్ చేసి బ్లడ్ లోకి తోసేస్తుంది. సో బ్లడ్ లోకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగంగానే ఇమీడియట్ గా మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఏం చేస్తుందంటే మన కణంలోకి ఇది గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కావాలి. సో ఇమీడియట్ గా ఇన్సులిన్ బూస్ట్ ఇస్తుంది. ఇన్సులిన్ రాగానే ఇమీడియట్ గా మనం ఆల్రెడీ ఒక కుక్కను చూసాం. సో కుక్కను చూసినప్పుడు మన బ్రీతింగ్ రేట్ ఆన్ యావరేజ్ బ్రీతింగ్ ఇప్పుడు నిమిషానికి ఒక 15 నుంచి 17 సార్లు మనం శ్వాస తీసుకుని వదులుతూ ఉంటాం. బట్ ఒకసారి ఫియర్ వచ్చినప్పుడు అది 30 సార్లు 40 సార్లు కూడా ఒక నిమిషానికి మనం బ్రీతింగ్ తీసుకుంటాం. సో ఈ క్రమ్ ఈ ఈ ప్రక్రియ అంతా ఇంటర్నల్ గా జరిగిపోతూ ఉంటది. సో లంగ్ లో బ్రీతింగ్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ రేట్ పెరుగుతుంది. సో అదే బ్లడ్ హార్ట్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ గ్లూకోజ్ తో హార్ట్ కి వెళ్ళినప్పుడు హార్ట్ కి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే గ్లూకోజ్ పెరిగింది కాబట్టి వీళ్ళేదో ప్రాబ్లం లో ఉన్నారని చెప్పి అదే హార్ట్ బ్రెయిన్ కి కూడా ఎక్కువ గ్లూకోజే పంపిస్తుంది. సో బ్రెయిన్ ఇమీడియట్ గా యాక్ట్ చేసి ఏం చేస్తుందంటే ఇంకొంచెం గ్లూకోజ్ ఉత్పత్తి చేయని చెప్పి లివర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హార్ట్ ఏం చేస్తుందంటే బాడీకి అంతా బ్లడ్ త్వరగా గ్లూకోజ్ సప్లై చేయాలని చెప్పి హార్ట్ రేట్ పెంచుతుంది. హార్ట్ రేట్ పెరగంగానే సైమల్టేనియస్ గా బీపీ పెరుగుతుంది. ఈ ఫిజియాలజీ ఒక మైక్ ఒక పర్సన్ చేతిలో పెట్టంగానే ఇమీడియట్ గా ఇంటర్నల్ గా ఇంత మెకానిజం మన బాడీలో జరుగుతుంది. నేను ఉదాహరణకి ఒక కుక్క తీసుకున్నాను. సో బట్ మనకి అది ఏది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక తాడును తొక్కితే అది పామేమో అని భయపడతాం చీకట్లో. అలాగే ఇదంతా ఇంటర్నల్ గా జరిగే ఫిజియాలజీ. సో ఎక్స్టర్నల్ గా ఎలా కనిపిస్తుంది అంటే ఎవరైనా మనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు, ఫస్ట్ టైం మాట్లాడమన్నారు. సో మాట్లాడమనగానే ఇమీడియట్ గా మనకి చెమటలు పడతాయి, చెయ్యంతా తడిచిపోతుంది, అండ్ నుంచునుంటే కాళ్ళని వణుకుతూ ఉంటాయి. అండ్ అదే భయంతో స్టేజ్ ఎక్కుతాం, మన బ్రీతింగ్ రేట్ పెరుగుతుంది, హార్ట్ ఎక్కువ కొట్టుకుంటది. సో విడిగా మన గుండె కొట్టుకోవడం మనం రికగ్నైజ్ చేయలేం, కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత మన గుండె ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుందన్న సిమ్టమ్ అయితే మనం కనుక్కోగలం. సో ఇమీడియట్ గా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. సో మనం ఏదైతే మాట్లాడాలనుకుని స్టేజ్ ఎక్కామో అది హాఫ్ అన్ అవర్ స్పీచ్ అయినా 1 అవర్ స్పీచ్ అయినా ఇంత ఫిజియోలాజికల్ రియాక్షన్స్ మన బాడీలో జరగంగానే ఒక్క 5 minutes లో మనం ఎప్పుడు కిందకి దిగుదామా అని చెప్పి అందరినీ విష్ చేసి 1 or 2 sentences చెప్పేసరికి మిగిలిన మ్యాటర్ అంతా మనం మర్చిపోయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళి మన సీట్లో కూర్చొని రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ బాడీ నార్మలైజ్ అవుతుంది. సో ఇంత ఫిజియలాజికల్ రియాక్షన్ ఒక్క స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఇన్ని జరుగుతాయి. సో కొంతమంది అదే స్టేజ్ ఎక్కిన తర్వాత బీపీ అండ్ హార్ట్ రేట్, లంగ్ రేట్ ఇవన్నీ కోప అవ్వక
బ్రెయిన్ కి ప్రాపర్ గా బ్లడ్ సప్లై వెళ్ళక అక్కడే మైకంతో పడిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఇప్పుడు మన ఇండియన్ మైథాలజీలో ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. మన కృష్ణుడు బలరాముడు ఉన్నారు కదా, అన్నదమ్ములు. సో బలరాముడు రాజ్యంలో ఒక బకాసురుడు అనే రాక్షసుడు వచ్చాడని చెప్పి ఆ తను చాలా అక్కడ ఉన్న ప్రజానికాన్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆ రాజ్యంలో రాజుకు చెప్దామని చెప్పి అందరూ వచ్చి ఒకసారి బలరాముడికి విజ్ఞాపించుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అన్నయ్య మనం ఈ రోజు వెళ్ళి ఆ బకాసురుడిని అంతు తేలుద్దామని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయ్యి ఆ ఊరు పొలిమేరలు అన్నీ తిరిగి ఎక్కడా కనిపించకపోతే ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో కూడా చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళేసరికి సంధ్యా సమయం అవుతుంది. సో సంధ్యా సమయం అయిన తర్వాత ఇక చీకట్లో మనకి కనిపించడని చెప్పి రాత్రి 12 గంటలు ఇద్దరం మెలకుతో ఉండే కంటే 6 గంటలు అన్నయ్య నువ్వు మెలకుతో ఉండు, నేను పడుకుంటాను, కొంతసేపు విశ్రమిస్తాను, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డాం కదా, ఒక 6 గంటల తర్వాత నన్ను లేపు, నేను లెగుస్తానని చెప్పి కృష్ణుడు సేదతీరుతాడు. బలరాముడు ఆ బకాసురుడు ఎప్పుడొస్తాడా అని ఇంటర్నల్ గా భయంతోనే చూస్తూ ఉంటాడు. అలాగే ఒక 11:30 ఆ టైంకి ఒక పెద్ద విగ్రహం బలరాముడు ముందుకొచ్చి నుంచునేసరికి బలరాముడికి ఇమీడియట్ గా భయం వేసింది. ఎవరి భారీ కాయం అని చెప్పి ఎవరు నువ్వు అని వణుకుతా అడుగుతాడు అనమాట బలరాముడిని ఇమీడియట్ గా నేను బలరాముణ్ణి అని చెప్పి గట్టిగా చెప్తాడు. గట్టిగా చెప్పేసరికి మన బలరాముడు నేను బకాసురుడు అని గట్టిగా చెప్తాడు. సో బకాసురుడు అని చెప్పంగానే బలరాముడికి భయం వేసి కళ్ళు తిరిగి పడిపోగానే అప్పటికి 12 అవుతుంది. సో 6 గంటలు అయిపోయింది కదా, అన్నయ్య మళ్ళీ పడుకున్నాడని చెప్పి కృష్ణుడు లెగిసి తను డ్యూటీ ఎక్కుతాడు అనమాట. డ్యూటీ ఎక్కిన కొంతసేపటికి మళ్ళీ వస్తాడు బలరాముడు బకాసురుడు. సో మళ్ళీ వచ్చినప్పుడు కృష్ణుడు ఒకేసారి అనర్గళంగా అంటే గట్టిగా ఎవరు నువ్వు అని అడుగుతాడు బకాసురుని. అడగంగానే ఈయన ఎవరు, ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇంత భయంకరంగా ఇంత భారీ వాయిస్ తో నన్ను ఎవరు అడగలేదని చెప్పి కొంచెం భయపడతాడు. సో ఇంకొంచెం ముందుకొచ్చి కృష్ణుడు ఎవరు నువ్వు అని అడిగేసరికి ఆ బకాసురుడు సైజ్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటది. సో అలా తగ్గిపోయి ఒక చిన్న ఆకారంలోకి అయిపోతాడు బకాసురుడు కృష్ణుని చూసేసరికి. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే అప్పుడు తను తాయెత్తులోకి పెట్టేసుకుంటాడు బకాసురుడిని. సో తెల్లారుతుంది, సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ బలరాముడు లెగిసి మళ్ళీ ఆ బకాసుని ఎతుకుదాం పదా అని ఇద్దరు అడవిలో ఇంకా ఎతకటం మొదలు పెడతారనమాట. సో అలా ఎతికిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బలరాముడు చెప్తాడు కృష్ణుడితో, తమ్ముడు ఏమైందో తెలుసా, రాత్రి ఒక పెద్ద విగ్రహం వచ్చింది, తనే అనుకుంటా రాక్షసుడు, అంటే ఈ రాక్షసుడేనా అన్నయ్య అని చెప్పి తాయెత్తుని చూపిస్తాడు. సో ఇక్కడ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించడం వలన బలరాముడు కొంచెం భయంతో అడిగాడు. బట్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఓవర్కమ్ చేసిన శ్రీకృష్ణుడు అదే ఆ స్టేజ్ ఫియర్ లో ఉన్న బకాసురుని ఆవాహించగలిగాడు. సో నేను ఈ స్టోరీ చెప్పదలుచుకుంది కూడా అందుకే. అసలు ఈ స్టేజ్ ఫియర్ అనేది ఒక అక్రోనిమ్ తీసుకుంటే మనం ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. సో నిజంగా స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. సో అక్కడ ఒక ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అనేది ఫియర్ అనే యాక్రోనిమ్ లో మనం నేర్చుకోవచ్చు. అలా ఇంకొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి ఫియర్ అనే దానికి. ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. మనకేమన్నా భయంకరమైన భారీ కాయంతో కూడుకున్న ఒక జంతువుని చూసినా మనం అక్కడ నుంచి పరిగెత్తుతాం. సో మొత్తం అక్కడ నుంచి వదిలేసి పరిగెత్తుతాం. అలాగే మనం ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించాలంటే ఫియర్ అనే యాక్రోనిమే చెప్తుంది మళ్ళీ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సో ఎలా అయితే కృష్ణుడు ఆ బకాసురుని ఆవాహించాడో మనం కూడా ఈ స్టేజ్ ఫియర్ ని చాలా సింపుల్ గా ఆవాహించవచ్చు. సో ఫియర్ కి సిమిలర్ గా ఫోబియా అనేది కూడా ఉంది. మన ఫియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ నార్మల్ రియాక్షన్ టు ఏ థ్రెట్. సో ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, మనకు ఒక కుక్క కనిపించింది అనుకోండి, దాన్ని చూసి భయపడతాం, అది ఫియర్. బట్ ఫోబియా ఏంటంటే ఫోబియా లీడ్స్ టు ఏ ఫియర్ రెస్పాన్స్. సో అక్కడ ముందు ఫియర్ ఉండదు, అక్కడ మనం స్టేజ్ ఎక్కితే ఏమవుతుందో అన్న ముందే ఫోబియాతో మనకు ఆ ఫియర్ రెస్పాన్స్, ఇందాక నేను చెప్పినట్టు ఫిజియలాజికల్ రియాక్షన్స్ మన బాడీలో ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఫిజికల్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో చూసాం. సో ఫోబియా కూడా అంతే, స్టేజ్ ఎక్కితే ఏమవుతుందో అన్న భయంతో మనం ముందు అక్కడికి ఎక్కకుండా ముందుకు ముందే స్టేజ్ అంటే భయపడిపోతూ ఉంటాం.
సో ఫోబియా లీడ్స్ టు ఎ ఫియర్ రెస్పాన్స్ ఈవెన్ వెన్ వీఆర్ నాట్ ఇన్ ఎ డేంజర్. అక్కడేమి ప్రాణాపాయ స్థితి కాదు, అది చిన్న మన అంతర్లీనంగా ఉన్న ఫోబియా మాత్రమే. సో వై స్టేజ్ ఫియర్? కొన్ని సందర్భాల్లో స్టేజ్ ఫియర్ అనేది చాలా మంచిది. సో ఇంతసేపు నేను చెప్పింది ఏంటి? స్టేజ్ ఫియర్ అంటే చాలా ఏం చెప్పాను? చాలా భయం. సో కొన్ని సందర్భాల్లో స్టేజ్ ఫియర్ అంటే మంచిది. అది ఎందుకు ఎవరైనా చెప్పగలుగుతారా? త్వరగా మాట్లాడేసి దిగిపోవచ్చు సార్, అంత లాగ్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా. యా, ఇంకా మేడం ఇంకెవరైనా యాడ్ చేయగలుగుతారా? వై స్టేజ్ ఫియర్ ఈస్ గుడ్? కొన్ని సందర్భాల్లో స్టేజ్ ఫియర్ కూడా ఉండాలి కొంత శాతం వరకు. ఎందుకు అంటే మనం ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతాం. ఆ ఫియర్ లేకపోతే కనుక మనలో ఆ పర్ఫెక్షన్ రాదు. ఆ లిటిల్ బిట్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. సో ఇట్ క్రియేట్ ఏ హైటెండ్ స్టేట్ ఆఫ్ రెడీనెస్, allowing you to perform better than you might otherwise. సో మనం ప్రెజెంటేషన్ మనం ప్రిపేర్ అయిన దానికంటే ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాం. మనకు ఆ ఫియర్ అనేది కొంచెం ఉండాలి. యా, వై డూ వీ నీడ్ ఇట్? సో ఈ స్టేజ్ ఫియర్ ఎందుకు అంటే టు మోటివేట్ పీపుల్. ఇప్పుడు గాంధీ మహాత్ముడిని సౌత్ ఆఫ్రికాలో తను ట్రైన్లో నుంచి గెంటేసినప్పుడు, ఇప్పుడు బారిస్టర్ చేద్దామని సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు, సో మన గాంధీ తాతని ట్రైన్లో నుంచి నెట్టేయడం జరిగింది. సో అది నెట్టేసిన తర్వాత తను ఇండియా వచ్చి ఎవరైతే నన్ను ట్రైన్లో నుంచి నెట్టేశారో వాళ్ళని నా దేశం నుంచి వెళ్ళేస్తానని చెప్పి తను ఎంతో మోటివేషన్ చేసి మనుషుల్ని ప్రవోక్ చేశారు. సో అంతటి గాంధీ మహాత్ముడికి కూడా ఫియర్ అనేది ఉంది. ఎందుకు అంటే తన్ని స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేకపోయారు. అండ్ మళ్ళీ కిందకి దిగి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడలేకపోయారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తను ఈ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అయ్యి తను అనర్గళంగా తర్వాత స్పీచెస్ ఇవ్వగలిగారు. సో స్టేజ్ ఫియర్ ఇప్పుడు అలాగే ప్రపంచంలోనే మన చాలా పొట్టిగా ఉండే హిట్లర్ కి కూడా స్టేజ్ ఫియర్ ఉంది అంటే నమ్మగలరా మీరు? సో తను ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈవెన్ హిట్లర్ హ్యాస్ ఎ స్టేజ్ ఫియర్. అలాగే మనం పెర్సువేడ్, ఎదుటి మనిషిని ఒప్పించడం. ఇప్పుడు ఉదాహరణకి అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. తను ఏ వర్డ్స్ వాడతారు, ఏ సెంటెన్సెస్ వాడతారని ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇండియన్ పార్లమెంట్ లో వినేవారు అనమాట. అలాగే మన వివేకానంద గారు మన అమెరికన్ స్పీచ్ ఇచ్చినప్పుడు, సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు తనకి అలాట్ చేసింది 4 minutes అయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు 2.5 minutes కింద పార్టిసిపెంట్స్ అందరూ కరతాళ ధ్వనులతో ఆ ఆడిటోరియం మారు మోగిపోయింది అనమాట. సో ఫర్దర్ తనకి ఇచ్చిన 4.5 లో 1.5 minutes సరిపోదని ఇంకా ఆర్గనైజర్స్ ఎక్స్ట్రా 2 minutes ఇచ్చి తన స్పీచ్ ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత. సో ప్రతి ఒక్క సూపర్ పర్సనాలిటీస్ కి కూడా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాగే మనం యాపిల్ కొత్త మోడల్స్ వచ్చినప్పుడు, మన జియో కొత్త మోడల్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు స్టేజ్ ఎక్కి కూడా ఆ మోడల్ కున్న క్వాలిటీస్ ఏంటి, దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అని. అలాగే ఇక్కడ స్టీవ్ ఐర్విన్, ఈయన క్రోకడైల్స్, భయంకరమైన క్రోకడైల్స్ తలలో తన నోట్లో కూడా తన తలను పెట్టి ఆడుకునేవాడు. సో అలాగే బేర్ గ్రిల్స్, సో ఈయన చాలా క్రూర మృగాలతో కూడా తన సావాసం చేస్తాడు. సో ఇంతటి పర్సన్స్ కి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో వాళ్ళకి ఏంటి మీకు ప్రపంచంలో భయం అంటే స్టేజ్ ఫియర్ అంటే భయం అని చెప్పారు. సో ఈ రీజన్ ఫర్ స్టేజ్ ఫ్రైట్. సో అసలు స్టేజ్ ఫ్రైట్ ఎందుకు ఉంటది? సో మనం స్టేజ్ ఎక్కక ముందే మన బాడీలో మనం ఏమేమి థాట్స్ వస్తాయి మనకి.
సో నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు అనే థాట్ ఇమీడియట్ గా వస్తుంది. సో మీరు స్టార్ట్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మీరు ఎక్కువగా స్టేజ్ ఎక్కడానికి ట్రై చేస్తే ఆ స్టేజ్ ఫ్రైట్ నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే నేను మాట్లాడలేననే భయం ముందే మనకి ఆవాహిస్తుంది. సో మాట్లాడటం గనక మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ భయం నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో అనే డౌట్ మనని ముందే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అయ్యి ఒక స్పీచ్కి వెళ్తే కనుక డెఫినెట్ గా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ రకరకాల మెటీరియల్స్ నుంచి మనం ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసి ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా స్టేజ్ ఎక్కి చెప్పటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. సో ఎక్కడ మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ అనేది ముందు మనకి ఫోర్ ఫ్రంట్ గా వస్తుంది. లేదు నేను ప్రిపేర్ అయ్యానని మనకి మనం ఎఫర్మేషన్స్ ఇచ్చుకుని కనుక స్టేజ్ ఎక్కితే డెఫినెట్ గా మనం ఆ స్టేజ్ ని చాలా గ్రాప్ చేయొచ్చు. అలాగే నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో అనే డౌట్ వస్తుంది. డెఫినెట్ గా మనం అది 100 పీపుల్ గ్యాదరింగ్ అయినా 10 పీపుల్ గ్యాదరింగ్ అయినా ఒక 1000 లక్షలు కోట్ల మందిని అయినా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు డెఫినెట్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు అక్కడ. సో మన డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మన క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ ఎవరున్నా సరే మనం గనక ఒక సిస్టమాటికల్ గా సీక్వెన్షియల్ గా మన ప్రసంగాన్ని మనం ప్రిపేర్ అయితే ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. అలాగే నాలోని తప్పులు పట్టాలని కొంతమంది పని కట్టుకుని వస్తారేమో, డెఫినెట్ గా వస్తారు. మనం చెప్పే దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో, ఏదైనా మిస్టేక్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఆడియన్స్ నుంచి నవ్వులు వినిపిస్తాయి, హేళనలు వినిపిస్తాయి. సో దానికి ముందే ప్రిపేర్ అవ్వాలి. అలాగే నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో, డెఫినెట్ గా లాఫర్స్ అనేవాళ్ళు ఆడియన్స్ లో ఉంటారు. నేను ప్రసంగంలో అసలు విషయాన్ని మర్చిపోతానేమో. సో ఇది మర్చిపోకుండా ఉండటానికి ఎప్పుడు కూడా మనం ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు మన దగ్గర ఒక క్యూ కార్డ్ అనేది ఉండాలి. అది ఎలా అనేది మనం ఫర్దర్ సెషన్స్ లో నేర్చుకుంటాం. సో బుల్లెట్ పాయింట్స్ హైలైట్ చేసుకుని మెయిన్ పాయింట్స్ అనేది గనక మనం ఒక చిన్న పేపర్ లో పెట్టుకుంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ బుల్లెట్ పాయింట్ చూసి మనం రిమైనింగ్ స్పీచ్ డెఫినెట్ గా చెప్పగలుగుతాం. సో ఈ మర్చిపోవడం అనే ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో, డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఎంత ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ కి కూడా మైక్ చూస్తే ఫియరే ఉంటుంది. అందుకే స్టేజ్ ఫ్రైట్ అనేది టాప్ మోస్ట్ ఫియర్ ఇన్ ద వరల్డ్. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం రిపీటెడ్ గా మైక్ ని పట్టుకుంటే దీన్ని డెఫినెట్ గా ఓవర్కమ్ చేయగలుగుతాం. అలాగే ఫైనల్ గా నేను ఆయనలాగా మాట్లాడలేము. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. ఒక 10 మంది స్పీకర్స్ మనల్ని ఇన్వైట్ చేసినా సరే, మనం ప్రిపేర్ అయింది ఫస్ట్ స్పీకర్స్ చెప్పినా మనం ప్రిపేర్ అయింది ఇంకొక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేయాలి. కానీ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యింది వాళ్ళు నా ముందు స్పీకర్స్ చెప్పేశారని కానీ, లేదంటే ఇప్పుడు నా ముందు స్పీకర్ బాగా ఆడియన్స్ ని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి బాగా ఎంతూసియాస్టిక్ గా తన స్పీచ్ ఉంటే నేను చెప్పలేనేమో అని ముందే అనుకోకుండా మనం ప్రిపేర్ అయిన స్పీచ్ లో ప్రతిదీ ఏమి ఇంబైట్ చేయాలనేది మన ఫర్దర్ సెషన్ లో చూద్దాం. అంటే మనం ఎప్పుడు స్పీచ్ ప్రిపేర్ అయినా ఒక స్టోరీతో స్టార్ట్ చేయాలి, లేదంటే కొటేషన్ తో స్టార్ట్ చేయాలి. ఫర్దర్ ప్రసంగంలో మనం ప్రిపేర్ అయిన స్పీచ్ లో ఎన్నో మధ్యలో జోక్స్ ఉండాలి, హ్యూమరస్ గా ఉండాలి. అలాగే కంటిన్యూటీ అనేది, ఫ్లో అనేది ఉండాలి. ఒక పాయింట్ కి ఒక పాయింట్ కి లింక్ అనేది ఉంటే డెఫినెట్ గా ఈ స్టేజ్ ఫ్రైట్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ పార్టిసిపెంట్స్ అందరి అటెన్షన్ మనం గ్రాప్ చేయగలుగుతాం. సో అసలు ఈ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఇందాక నేను చెప్పిన స్టోరీలో బలరాముడికి కాన్ఫిడెన్స్ లేకే బకాసురుడు అంటే భయపడ్డాడు. బట్ శ్రీకృష్ణుడికి కాన్ఫిడెన్స్ ఉండటం వలన ఆ బకాసురుడిని తన తాయితులో బంధించగలిగాడు. సో ఈ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది మనం స్టేజ్ ఎక్కక ముందంటే, మనం ప్రిపేర్ అయిన కంటెంట్ అంత ఎఫెక్టివ్ గా ఉండాలి. అలాగే మనం ఏ ఆర్గనైజేషన్ కి స్పీచ్ ఇస్తున్నాం అనేది ముందే మనకు తెలిసి ఉండాలి. అలాగే నేను చెప్పినట్టు మెయిన్ నోట్ అనేది మన దగ్గర ఉండాలి మనం ఏదైతే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నామో. సో ముందు కొంతమంది ఏంటంటే ప్రిపేర్ అవ్వకుండా నేను ఈ పాయింట్ చెప్పేయగలను, ఇది చాలా సింపుల్ టాపిక్ కదా అనుకుంటాం. బట్ ఒక్కసారి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మన బ్రెయిన్ ఎఫెక్టివ్ గా గ్రాస్ప్ చేస్తుంది కంటెంట్ ని కూడా. మనం చెప్పేటప్పుడు కూడా కంటెంట్ మనకి గుర్తొస్తూ ఉంటది, మర్చిపోవడం అనేది జరగదు. సో ఆటోమేటిక్ గా మనకి ఇంటర్నల్ గా సైకలాజికల్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. స్టేజ్ ఎక్కినప్పుడు ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. అండ్ అక్కడ ఉన్న పీపుల్ తో ఎప్పుడు ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేయాలి.
అండ్ మంచి ఇంప్రెషన్ రావాలంటే మన స్పీచ్లో ఎంతో హ్యూమరస్ జోక్స్ ఉండాలి, అలాగే మంచి డెడికేషన్ అండ్ ఎంపతి, సహానుభూతి అనేది ఉండాలి మనం చెప్పే దాంట్లో. అండ్ ఎప్పుడూ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక 5 స్పీకర్ 10 మంది స్పీకర్స్ ఉన్నప్పుడు మన ముందు వాళ్ళు డెఫినెట్గా మనం ప్రిపేర్ అయిన పాయింట్స్ చాలా వరకు వాళ్ళు కవర్ చేసేస్తారు. బట్ ఆ కవర్ చేసిన పాయింట్ కూడా న్యూ వేగా ఒక న్యూనెస్ అనేది మన స్పీచ్లో ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా పార్టిసిపెంట్స్ ని ఎంతూసియాస్టిక్ గా ఉంటే గనక మన స్పీచ్ డెఫినెట్ గా మనలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మనం ఆ స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేయగలుగుతాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఆడియన్స్ లో ఎన్నో రకాల ఆడియన్స్ ఉంటారు. అంటే LIOC ఆడియన్స్ ఉంటారు. ఎల్ అంటే లాఫర్స్, ఐ అంటే ఇన్సల్టర్స్, అలాగే ఓ అంటే ఆపోజిటర్స్, అండ్ సి అంటే క్రిటిసైజర్స్. సో ఇన్ని రకాల ఆడియన్స్ ఉంటారు. సో ఈ ఆడియన్స్ ఏంటంటే లాఫర్స్, ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే కొంతమంది నవ్వుతూనే ఉంటారు. అలాగే కొంతమంది ఐ అంటే ఇన్సల్టర్స్. సో మనం ఎంత మంచి ఎక్సలెంట్ పాయింట్ చెప్పినా మనని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఆపోజిటర్స్ ఉంటారు, మనం చెప్పిన పాయింట్ ని కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటారు. క్రిటిసైజర్స్ ఉంటారు, అది ఎంత మంచి పాయింట్ అయినా సరే దాన్ని క్రిటిసైజ్ చేస్తారు, ఇది అలా కాదు అలా ఇలా అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ LIOC ఆడియన్స్ ఉంటారు అని చెప్పి ముందే గనక మనం రెడీ అయితే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం అనర్గళంగా. ఎందుకు అంటే మనం కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అవ్వగలుగుతాం కాబట్టి. సో ఈ LIOC ఆడియన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఈవెన్ మన గంప నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో స్పీచెస్ లో చెప్పారు, నథింగ్ బట్ ఒక సింపుల్ ఫార్ములా, అది సో వాట్. సో లాఫర్స్ ఉంటే సో వాట్, ఇన్సల్టర్స్ ఉంటే సో వాట్, అపోజిటర్స్ ఉన్నా సరే సో వాట్, క్రిటిసైజర్స్ ఉన్నా సో వాట్. ఈ మంత్ర గనక మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటే ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఆటోమేటిక్ గా సప్రెస్ అయిపోతూ ఉంటది. అండ్ ఈ మంత్ర ఒక నలుగురిలో మాత్రం వర్క్ చేయకూడదు, మనం అప్లై చేయకూడదు. మన పేరెంట్స్ తో, అలాగే మన టీచర్స్ తో, మన లైఫ్ పార్ట్నర్, అలాగే బాస్ ఆర్ సూపర్వైజర్. సో వీళ్ళతో ఎప్పుడు కూడా, ఇప్పుడు మన పేరెంట్స్ ఎప్పుడు కూడా మన మంచి కోరే చెప్తారు, మన టీచర్స్ ఎప్పుడు మనం ఒక సక్రమైన మార్గంలో ఉండాలని చెప్తారు, మన లైఫ్ పార్ట్నర్ కూడా మనం మంచి కోరే వాళ్ళు ఉండేది, అలాగే మన బాస్ ఆర్ సుపీరియర్ అథారిటీస్ ఎవరున్నా సరే మన్ని ఎదిగే క్రమంలో వాళ్ళు తోడ్పాటు అనేది ఉంటది. సో వాళ్ళు ఏమైనా సలహా ఇచ్చినప్పుడు దయచేసి మీరు ఎవరు రేపటి నుంచి సో వాట్ అని అనకండి. మేము ఇంపాక్ట్ ఒక ట్రైనింగ్ కోర్స్ నేర్చుకున్నాం. ఈ ఈ ప్రతి పార్టిసిపెంట్ ప్రతి మీటింగ్స్ లో ఆర్ ప్రతి పర్సన్ కూడా LIOC పర్సన్స్ అని చెప్పారని చెప్పి రేపు దయచేసి వీళ్ళ నలుగురి మీద అప్లై చేయకండి. అండ్ వీటన్నిటికీ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే CBT ఈజ్ నథింగ్ బట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఎక్కువగా మనం నెగటివ్ గానే థింక్ చేస్తాం. సో ఆ నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ గా వచ్చి మనని ఎంతమంది డిస్టర్బ్ చేసినా ఈ సోవాట్ అనే మంత్రంతో దీన్ని ఓవర్కమ్ చేస్తే ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది స్లోగా సప్రెస్ అవుతుంది. ఇప్పుడు 25% ఆఫ్ ద పీపుల్ అనర్గళంగా మాట్లాడగలిగితే ఆ 25% ని 50% చేయాలన్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఆ 50 to 100% అవ్వాలన్నప్పుడు మనం ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో వాట్ స్టెప్ యూ నీడ్ టు టేక్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. సో ఏవైతే చేస్తే మనం స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అవుతామంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి డెలివర్ చేయాలి స్పీచ్ అనేది తెలియాలి. రేపొద్దున మనం పబ్లిక్ గ్యాదరింగ్ కి మనం అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ పబ్లిక్ గ్యాదర్ ఎంతమంది ఉంటారు, ఎటువంటి వాళ్ళు వస్తారు, యంగేజ్ వాళ్ళు వస్తారా, లేదంటే మిడిల్ ఏజ్ వాళ్ళ, లేదంటే ఓల్డ్ ఏజ్. యంగేజ్ అంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు చిల్డ్రన్ కి అడ్రస్ చేసేటప్పుడు మనం అక్కడ వాళ్ళకి ఎన్నో మోరల్ స్టోరీస్ అవి ఉండాలి మన కంటెంట్ లో. ఇఫ్ మిడిల్ ఏజ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కువ మూవీ రిలేటెడ్ ఆర్ కొంచెం ప్లేఫుల్ యాక్టివిటీస్ కనుక ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు కొంత మైథాలజీ టచ్ లో ఉన్న కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తే గనక ఓల్డ్ ఏజ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ నో ఫర్ హూమ్ వీ నీడ్ టు అడ్రస్. అలాగే మోటివేట్ ఆర్ థీమ్. సో మనం చెప్తున్నప్పుడు ప్రతిదీ కూడా మోటివేషన్ గా ఉండాలి, దానికి ఒక థీమ్ అనేది ఉండాలి. సో ఈరోజు స్టేజ్ ఫ్రైట్ గురించి చెప్దామని డిస్కస్ చేసుకుంటున్నాం. సో స్టేజ్ ఫ్రైట్ మీద మనం అంటే మన ఇంటర్నల్ గా ఫిజియాలజీ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ గా మన ఫిజియాలజీ ఎలా ఉంటుంది అది చూసుకున్నాం. తర్వాత ఒక స్టోరీతో. సో ఇట్లా మన స్పీచ్ కనుక ఒక ఫ్లోలో వెళ్తే పార్టిసిపెంట్ అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ నో ద టైమ్, బీ ఎర్లీ టు ద వెన్యూ.
ఎప్పుడు కూడా వెన్యూకి మన ప్రెజెంటేషన్కి అట్లీస్ట్ ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ ముందే అటెండ్ అయితే కనుక ఈ స్టేజ్ ఫియర్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ మీటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం లేట్గా వెళ్ళి ఎప్పుడు కూడా అపాలజీ స్పీచ్తో మనం స్టార్ట్ చేయకూడదు. అండ్ సారీ ఫర్ బీయింగ్ లేట్ అనేది ఎప్పుడు కూడా మన డెలివరింగ్లో ఉండకూడదు. సో వీ షుడ్ బీ ఎర్లీ టు ద వెన్యూ. ఎందుకు అంటే ముందే వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక రేపు ఆఫ్లైన్కి వస్తారు మీరు, మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేస్తాం. సో అక్కడికి వచ్చినందుకు మన రీజనల్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా మీకు బ్రేక్ఫాస్ట్ వెల్కమ్ చెప్తారు. సో అక్కడ ఏంటంటే కొంత వాటర్ ఇవ్వటం జరుగుతుంది, అక్కడ ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. సో అక్కడ ఉన్న ఎయిర్ని మీరు కొంతసేపు పీలుస్తారు. సో ఇక్కడ పంచభూతాలతో మమేకమై మన బాడీ దాంతో మిక్స్ అయితే కనుక ఫియర్ ఫ్యాక్టర్ అనేది మన బాడీలో కూడా తగ్గుతుంది. అందుకే ఎప్పుడు కూడా వెన్యూకి ఎప్పుడు మన ఇన్వైట్ చేసినప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ప్రేయర్గా వెళ్ళటానికి ప్లాన్ చేయాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా కొత్త మనుషులు మన ఇన్వైట్ చేసిన ఆర్గనైజర్స్ అలాగే అక్కడ చుట్టూతో ఉన్న పీపుల్తో మనం మాట్లాడతాం. సో వాళ్ళు పార్టిసిపేట్స్గా కూర్చున్నప్పుడు మనం స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని గనక చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు కదా, తెలిసిన పీపుల్తోనే మాట్లాడతామని చెప్పి ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. అండ్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా ఆ స్టేజ్కి 3 sides ని మనం చూడాలి. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ కనుక చూస్తే ఆ డైమెన్షన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది. సో టోటల్ పార్టిసిపెంట్స్ ఎంత అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అండ్ మనకి కూడా ఆ స్టేజ్ అలవాటు అవుతుంది. అండ్ ఈవెన్ మన ఇన్వైట్ చేసి ముందే స్టేజ్ ఎక్కనివ్వరు కదా, ముందు కింద కూర్చోబెడతారు. అగైన్ స్టేజ్ని కూడా 3 sides వ్యూలో చూడాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంది, బోత్ సైడ్స్ ఎట్లా ఉంది స్టేజ్ అని చూస్తే ఆ స్టేజ్ మనకి కొంత అలవాటు అవుతుంది. అండ్ ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు కూడా క్యూ కార్డ్ అనేది ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. మనం స్టేజ్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు జనరల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. either పవర్ పాయింట్ ఆర్ మనకి చార్ట్స్ కానీ అట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. సో పవర్ పాయింట్ సోర్స్ ఉండదు కొన్ని దగ్గర. సో మనం పవర్ పాయింట్ ప్రిపేర్ అవుతాం, మ్యాటర్ అంతా పవర్ పాయింట్లో ఉంటుంది. సో అల్టిమేట్గా స్పీచ్ డెలివర్ చేయాలన్నప్పుడు అక్కడ ల్యాప్టాప్స్ కూడా ఏమీ లేవు. అక్కడ ఉంటుంది, ప్రొజెక్టర్ ఉంటుందేమో అని చెప్పి మనం ఒక పెన్ డ్రైవ్లో మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే కష్టం కదా. సో వెళ్ళేటప్పుడు మన ఫోన్లో కూడా పవర్ పాయింట్ ఉండాలి. ఆర్ఎల్స్ ఇందాక నేను చెప్పినట్టు బుల్లెట్ పాయింట్స్, మెయిన్ హైలైట్ పాయింట్స్ అనేది మన క్యూ కార్డ్ కనుక మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటాం. పాయింట్ ఒకదాని తర్వాత ఏం చెప్పాలి అనేది ఈవెన్ మనకి రికగ్నైజేషన్ మన బ్రెయిన్ చేయగలుగుతుంది. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏబిసిడి ఈ టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మధ్య మధ్యలో పార్టిసిపెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. సో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకునేది కొంత రియలైజేషన్ మన బ్రెయిన్ మనకి క్లూ ఇస్తూ ఉంటుంది. సో అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. అలాగే మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా, అంటే మన ఇన్వైట్ చేసిన తర్వాత ఆర్గనైజర్స్ ఎక్కడైతే స్టేజ్ కింద కూర్చోబెడతారో స్మాల్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే గనక మన బ్రెత్ రేట్ మెయింటైన్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్గా బ్రెయిన్కి సప్లై అవుతుంది బ్లడ్ ద్వారా, మన బ్రెయిన్ ఎనర్జైజ్ అవుతుంది, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫియర్ అండ్ ఫ్రైట్కి సంబంధించిన హార్మోన్స్ అన్ని సప్రెస్ అయ్యి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనకి ఆ ఫియర్ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ మనకి ఇన్ని చేసినా ఇంకా భయం ఉంది, మొహంలో కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు యాక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఆ ఫియర్ ఫ్యాక్టర్ సప్రెస్ అవుతుంది. ఇంటర్నల్గా ఎంత అగ్నిగుండం ఉన్నా సరే ఆ కాన్ఫిడెన్షియాలిటీ కనుక మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఫియర్ని ఓవర్కమ్ చేస్తాం. అండ్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఏమీ లేకుండా, అంటే మొబైల్ని సైలెంట్లో పెట్టుకొని మనని ఫ్రీక్వెంట్గా డిస్ట్రాక్ట్ చేసే పార్టిసిపెంట్స్ వైపు చూడకుండా మనకి తెలిసిన పార్టిసిపెంట్స్ని అడ్రస్ చేస్తూ ఇనీషియల్గా, తర్వాత మిగతా వాళ్ళని కనుక అడ్రస్ చేస్తే మనకి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎప్పుడూ కూడా మనం ఒక ఎంతూసియాస్టిక్గా ఎనర్జెటిక్గా ఉండాలి. అండ్ డల్గా డిమ్గా ఉండి, ఇప్పుడు ఒక సంతాప సభకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఎంతూసియాస్టిక్గా ఎనర్జెటిక్గా ఉండకూడదు, అక్కడ కామ్గానే ఉండాలి. ఒక మంచి ఎంకరేజింగ్ పార్టీ ఆర్ దానికి వెళ్ళినప్పుడు మంచి ఎంతూసియాస్టిక్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. ఒక సంతాప సభకి వెళ్ళి ఇక్కడికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటే ఆర్గనైజర్స్ వచ్చి మన కొడతారు. సో ఇది మాత్రం ఎప్పుడు చూసుకోవాలి, మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, ఎక్కడ అడ్రస్ చేస్తున్నాం. అండ్ మధ్య మధ్యలో మనకి పాయింట్స్ కనుక రాలేదు అంటే
క్వశ్చన్స్ అడిగితే కనుక మనకి కొంత స్పేస్ వస్తుంది. అండ్ ఆ పాస్ మూమెంట్ లో కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే, నార్మల్ సింపుల్ ముక్కుతో శ్వాస తీసుకుని ముక్కుతోనే వదిలేస్తే ఆర్ఎల్స్ నోరు తెరిచి వదిలినా బాడీ కొంత రిలాక్స్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇన్ని చేసినా మనకి ఇంకా టెన్షన్ ఉంటే ఫేస్ లో కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నట్టు కొంచెం యాక్ట్ చేసినా మనకి డిస్ట్రాక్షన్స్ నుంచి తగ్గిపోతాయి. అలాగే ఎంతూసియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ గా ఎప్పుడు మన స్పీచ్ అనేది ఉండాలి, అకార్డింగ్ టు ద పీపుల్ whom we are addressing. హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. సో ఈ స్టేజ్ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడు కొన్ని స్టెప్స్ చూద్దాం. స్టార్ట్ విజువలైజింగ్ ఫ్రమ్. ఇక్కడ ఏంటంటే విజువలైజేషన్ అనేది ఎఫర్మేషన్ తోనే స్టార్ట్ చేయాలి. ఎఫర్మేషన్ ఏంటంటే పాజిటివ్ ఎఫర్మేషన్సే ఉండాలి. అండ్ విజువలైజేషన్ ఎప్పుడూ కూడా నేను స్పీచ్ ఎంత బాగా చెప్పగలను, యా ఎంత అనర్గళంగా మాట్లాడగలను. ఇప్పుడు మొత్తం ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత పార్టిసిపెంట్స్ అందరూ వచ్చి నన్ను ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. అలా పాజిటివ్నెస్ గనక మన బ్రెయిన్ కి ఇస్తే డెఫినెట్ గా ఆ విజువలైజేషన్ ముందే మనం చేస్తే మనం స్పీచ్ అద్భుతంగా ఎంతో ఉల్లాసంగా వెళ్ళిందని చెప్పి గనక మనం అనుకుంటే ఆటోమేటిక్ గా ఈ ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అండ్ ఒక్కసారి దయచేసి అందరూ మీరు స్ట్రైట్ గా కూర్చోండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం ఇప్పుడు. యా, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. మీ వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. పుట్ డౌన్ యువర్ బుక్స్ అండ్ పేపర్స్. యా, అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. టేక్ ఏ డీప్ బ్రెత్. హోల్డ్ యువర్ బ్రెత్. మళ్ళీ మీ శ్వాసను వదిలేసేయండి. టేక్ ఏ డీప్ బ్రెత్. ముక్కు ద్వారా శ్వాస పీల్చండి. అగైన్ రిలీజ్ యువర్ బ్రెత్. టేక్ అగైన్ డీప్ బ్రెత్. రిలీజ్ యువర్ బ్రెత్. ముక్కు ద్వారా శ్వాస తీసుకుని నిదానంగా రిలాక్స్ గా నోటి ద్వారా వదిలేసేయండి. యా, అలాగే మీ బ్రీతింగ్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక ప్రోగ్రామ్ ఇవ్వమని మనకి ఇన్విటేషన్ వచ్చింది. సో మీ బ్రీతింగ్ కంటిన్యూ చేయండి. సో 9 o'clock ప్రోగ్రామ్ అంటే మీరందరూ 8 కల్లా వెన్యూకి రీచ్ అయ్యారు. సో రీచ్ అయిన తర్వాత మన ఆర్గనైజర్స్ వచ్చి మన రిసీవ్ చేసుకున్నారు, స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. హాల్ అంతా పార్టిసిపెంట్స్తో నిండిపోయింది. సో మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే పార్టిసిపెంట్స్ అందరూ లేచి నుంచున్నారు. సో మనకి ఆర్గనైజర్స్ ఫ్రంట్ రో అలాట్ చేసి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో ఈలోపు ఆర్గనైజర్స్ మనకి టీ అండ్ స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అవి చాలా అద్భుతంగా తినేసాం. తినేసిన తర్వాత స్టేజ్ మీదకి ఒక యాంకర్ ఎక్కారు. సో యాంకర్ ఎక్కిన తర్వాత మన ఇన్వైట్ చేయడం జరిగింది. సో మన పిలిచారు కదా అని స్టేజ్ ఎక్కాం. సో ఎక్కేటప్పుడు కూడా మీరు శ్వాస క్రియని అలా కంటిన్యూ చేశారు. ముక్కుతో గాలి పీల్చుకుంటూ స్లోగా మళ్ళీ వదిలేస్తడం జరిగింది. అలాగే కంటిన్యూ అవుతూ స్టేజ్ మీద మీ స్పీచ్ ఎప్పుడైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో మీ స్పీచ్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేశారు. అండ్ అలా కంటిన్యూ అయ్యింది, స్పీచ్ కంటిన్యూ అయ్యింది. సో మధ్య మధ్యలో జోక్స్ వేస్తున్నారు, పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలాగే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేపించారు పార్టిసిపెంట్స్తో. సో వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. అండ్ మీ స్పీచ్ని బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరు డిస్ట్రాక్ట్ చేయకుండా అందరూ కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా వింటున్నారు. సో ఇక్కడ ఫైనల్గా మీ స్పీచ్కి ఎండ్ స్టేజ్కి వచ్చారు. అండ్ మీరు స్టేజ్ దిగి మళ్ళీ వెళ్ళిపోవడానికి చూస్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ మీ చుట్టూతా వచ్చి
వాళ్ళు ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళ బుక్స్ తీసి మీ ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. సో మీకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ రిటర్న్ జర్నీ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతో హ్యాపీగా, ఉల్లాసంగా మంచి స్పీచ్ ఇచ్చానన్న కాన్ఫిడెన్స్తో మీకు అనిపించింది. ఓకే, అందరూ స్లోగా కళ్ళు తెరవండి. యా, ఇప్పుడు మీరు చేసింది ఒక విజువలైజేషన్ టెక్నిక్. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ కనుక మనం చేసుకుంటే, సో ప్రతి స్పీచ్ కూడా ఇంతే ఎఫెక్టివ్గా మనం ఇవ్వగలుగుతాం. యా, ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. సో ఎప్పుడైతే ఆర్గనైజర్స్ మనని పిలిచారో, మనం ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఎంత రిలాక్స్ మోడ్లో ఉన్నా సరే, మనం అక్కడ స్టేజ్కి మనం ముందే అటెండ్ అయినా, ఎప్పుడైతే మన పిలిచారో ఇంకా భయం వేస్తున్నప్పుడు ఒక వేస్ట్ పేపర్ ఒకటి చిన్నది మన చేతిలో పెట్టుకుని దాన్ని క్రష్ చేసి ఆ క్రష్ చేసి మన పక్క వేస్ట్ బిన్ లో పడేస్తే గనక, ఆ క్రష్ చేసే టైంలో నా ఫియర్ని అంతా క్రష్ చేస్తున్నానని మీకు మీరు విజువలైజ్ చేసుకుని దాన్ని వేస్ట్ బిన్ లో పడేసి, అంటే మన ఫియర్ అంతా ఇప్పుడు వేస్ట్ బిన్ లో ఉంది, వీఆర్ ఫ్రీ అండ్ ఫ్రెష్. సో అలా అనుకోవచ్చు. బట్ ఇంకా ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. సో స్టేజ్ ఎక్కిన తర్వాత ముందు కొంతమంది గెస్ట్లు మాట్లాడారు. సో కీనోట్ స్పీకర్ గా ఫైనల్ గా మిమ్మల్ని పిలుస్తారు. మనం ప్రిపేర్ అయిందంతా వాళ్ళు చెప్పేశారు. ఫియర్ ఎక్కువైపోతుంది, నేనేం మాట్లాడాలి, ప్రతిదీ వాళ్ళు చెప్పేస్తున్నారు అన్న ఫియర్ ఎక్కువైనప్పుడు ఒకసారి మీ పెన్ తీసి పెన్ క్యాప్ ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టండి, మన ముందు టేబుల్ మీద. అండ్ అగైన్ ఆ ఫియర్ నంతా క్యాప్ లోకి పంపించండి. అగైన్ ఇక్కడ విజువలైజ్ చేస్తున్నారు. సో మన ఫియర్ నంతా ఆ పేపర్ లో పంపించి మనం వీఆర్ ఇన్ ఏ ఫ్రెష్ మైండ్ అని విజువలైజ్ చేసుకుని, మనం గనక స్టేజ్ మీదకి వెళ్ళి మనం అనర్గళంగా చెప్పగలిగితే, అగైన్ ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో చాలా బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఈ విధంగా గనక చేస్తే చాలా వరకు ఫియర్ ఓవర్కమ్ అవుతుంది. ఇంకా కొన్ని విధాలు ఏంటంటే పెప్టాక్స్. పెప్టాక్స్ ఇస్ నథింగ్ బట్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మన మిర్రర్ ముందు చేయాలి, మన ఫ్యామిలీకి ప్రజెంట్ చేయాలి, అలాగే మన ఫ్రెండ్స్కి మన మొబైల్లో రికార్డ్ చేసుకుని మనం ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది చూడాలి. మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన వాయిస్ ఎలా ఉంది, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. ఇది గనక మనం స్టేజ్ మీ ఎక్కక ముందే మనం ఇంటి దగ్గర ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, డెఫినెట్గా ఎంతో మంది స్పీచెస్ మనం మొబైల్లో చూస్తూ ఉన్నాం. మన స్పీచ్ మనం చూసుకుంటున్నప్పుడు కూడా మనకి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ ఒకసారి ప్రెజెంటేషన్కి వెళ్ళే ముందు మనం ఆ స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఫోకస్ ఆన్ యువర్ పర్పస్. సో మనం చెప్తున్నది ఎవరికి, ఒక క్లాస్లోనా, ఒక సెమినార్ హాల్లోనా, ఒక మీటింగ్లోనా. సో క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ స్మాల్ గ్యాదరింగే ఉంటారు, అలాగే సెమినార్ ఉన్నప్పుడు కొంచెం లార్జ్ గ్యాదరింగ్. అది మీటింగ్ అయితే గనక మన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్కూల్కి వెళ్ళి ఒక సెమినార్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ స్కూల్లో కొంతమంది గ్యాదరింగ్ ఉన్నారు. సో బట్ మిగతా క్లాస్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ లెక్చర్ రాలేదని అల్లరి చేస్తున్నప్పుడు ప్రిన్సిపాల్ ఏం చేస్తారంటే ఇమీడియట్ గా మిగతా క్లాస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోతుంది. సో వాళ్ళకి ప్రేయర్ గా ఇంటిమేషన్ కూడా ఉండదు, ఈరోజు సెమినార్ ఉంటుంది, ఈరోజు క్లాస్ తీసుకుంటారు ఒకరు అని చెప్పి. సో వాళ్ళు అక్కడికి వచ్చి కూడా అల్లరి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ముందు కొన్ని యాక్టివిటీస్ కనుక చేస్తే వాళ్ళు కూడా మనం చెప్పే స్పీచ్ కి కనెక్ట్ అవుతారు. సో మన పర్పస్ ఏంటి అనేది మనం ముందే తెలుసుకోవాలి. అండ్ మనం ఆ పర్పస్ మీద ఫోకస్ పెట్టాలి. సో వీ మస్ట్ హ్యావ్ మల్టిపుల్ స్టోరీస్. సో మన బ్రెయిన్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకుంటే ఆ ట్యాంక్ లో నుంచి కథలు వస్తూనే ఉండాలి. అది లిమిట్లెస్ కథలు మన బ్రెయిన్ లో ఆల్రెడీ ఉండాలి. సో వీ హ్యావ్ యాంపుల్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. పంచతంత్ర కానీ, మన మహాభారత, రామాయణ, ఈవెన్ బైబిల్, ఈవెన్ ఖురాన్, వీటిల్లో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అండ్ దయచేసి వాటిని మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది బోర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆడియన్స్ ని హోల్డ్ కావాలి అంటే డెఫినెట్ గా జోక్స్ వేయాలి మధ్య మధ్యలో. అండ్ మెడిటేషన్. సో మెడిటేషన్ ఈజ్ అగైన్ ఆఫ్ వేరియస్ కైండ్. అది డీప్ బ్రీతింగ్ కానీ, సైలెంట్ గా కూర్చోవడం, ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, అంటే ఇందాక మనం చేసాం కదా 3 times బ్రీతింగ్ చేసాం, ఇస్ నథింగ్ బట్ ప్రాణాయామ. సో ఇంకా సైలెంట్ ప్లేస్ లో కామ్ గా కూర్చుని మనం ఈ విధంగా చేస్తే ఈవెన్ స్టేజ్ ఎక్కే ముందు కూడా మనకి
చాలా టైం ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఈ బ్రీతింగ్ సో ఎక్సర్సైజ్ గనక సో అలాంటి గ్రోత్ అయితే కూర్చొని డెఫినెట్లీ చేస్తూ నా ఉంటే ఎకనామిక్స్ లో మనకు డెఫినెట్ గా కనబడుతుంది. ఇది నేను దాన్ని జస్ట్ ఓవర్కమ్ కంపెనీస్ అవ్వచ్చు. చెప్పింది, అంటే బయట తెలియని కంపెనీస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, పర్సనల్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర. యా, థ్యాంక్ యూ. సో అగైన్ కాన్ఫిడెన్స్ ప్లస్ క్రెడిబిలిటీ ఉన్నట్టు యాక్ట్ చేయాలి. అండ్ అవి ఎప్పుడు తగ్గినా సరే ఈ అబౌవ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఏదైతే మనకి కాన్ఫిడెన్స్ క్రెడిబిలిటీ తగ్గిపోతుందో, మన ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుందో, అగైన్ మనం విజువలైజేషన్ మోడ్లోకి వెళ్ళాలి. మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రకి వెళ్ళాలి. మంచిగా స్పీచ్ ఇచ్చినట్టు మనం ఊహించుకోవాలి. అగైన్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి రావాలి స్పీచ్కి. అండ్ ఆల్రెడీ నేను తీసుకున్న టాపిక్ ఏదని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు స్టేజ్ ఎక్కకూడదు. అది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు స్పీచ్ ఇస్తున్నా సరే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. అప్పుడే మన పార్టిసిపెంట్స్ ని గ్రాప్ చేయగలుగుతాం. డిఫరెంట్ వేస్ లో మనం చెప్పగలగాలి. సో ఇన్ని రకాలుగా ఇన్ని వేరియేషన్స్ లో మనం ప్రిపేర్ అయితే డెఫినెట్ గా చెప్పగలుగుతాం. సో హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. అండ్ అగైన్ ఇక్కడ లయన్ అనే acronym తో నేను చెప్పదలుచుకున్నాను. లెర్న్ ద కంటెంట్. ఎప్పుడు కూడా కంటెంట్ నేర్చుకోవాలి. మనం కంటెంట్ లేకుండా మాత్రం స్టేజ్ ఎక్కకూడదు. అలాగే ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మన స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో ఎప్పుడో నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఆల్రెడీ నాకు సబ్జెక్ట్ అంతా తెలుసు అని మాత్రం ఎప్పుడు ఉండకూడదు. అండ్ మన ఓన్ బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా నుంచుని ఒకే పొజిషన్ లో స్పీచ్ ఇస్తే అగైన్ కనెక్ట్ అవ్వరు. అండ్ ఇఫ్ ఎనీ మనని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటే జస్ట్ ఒక నమస్కారం పెట్టి మనం చెప్పాలనుకున్నది ఫర్దర్ వెళ్ళిపోయాలి. ఒక లైన్ యాటిట్యూడ్ లో మనం గనక స్టేజ్ ఎక్కితే ఆటోమేటిక్ గా కింద పార్టిసిపెంట్స్ అందరూ కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా మన ట్రాక్ లోకి వస్తారు. అండ్ డిస్టర్బ్ చేసిన వాళ్ళని గనక మనం క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పగలిగితే నాకు తెలిసిందే అడుగుతున్నారని కనెక్ట్ అవుతారు. లేదంటే తెలియంది అడిగితే నాకు తెలియంది ఇంకా ఉందా అని చెప్పి అగైన్ వాళ్ళు వినటం స్టార్ట్ చేస్తారు. అండ్ నేను ఇక్కడ ఇంకొక యాక్రోనిమ్ చెప్పదలుచుకున్నాను, పంచ్ అనే యాక్రోనిమ్. ప్రాక్టీస్ వెల్. పి అంటే యు అంటే యూజ్ ద రిసోర్సెస్, ఎన్ అంటే నైస్ ప్రెసెంటేషన్, సి అంటే కాన్ఫిడెన్స్, హెచ్ అంటే ఎప్పుడు కూడా హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మన ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉండాలి. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. అండ్ వేరియస్ రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రిపేర్ చేసుకెళ్ళామా, అక్కడ లేవు. వైట్ బోర్డ్ ఉంటుంది. అండ్ వైట్ బోర్డ్ కూడా లేదు. అట్లీస్ట్ మనం చార్ట్స్ తీసుకెళ్ళాలి. ఒక 4-5 స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా యాక్సరీస్ తో వెళ్ళాలి మనం. అలాగే మన ప్రెజెంటేషన్ అనేది ఎప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండాలి. అండ్ ఓన్లీ వర్డ్స్ కాకుండా ఎక్కువ పిక్చర్స్ ఉంటే గనక డెఫినెట్ గా మనం చెప్పేది ఆడియన్స్ ఎప్పుడు వింటారనమాట. ఓన్లీ వర్డ్స్ చెప్పి కంటెంట్ పెట్టి ఆ కంటెంట్ ని చదివేసి పవర్ పాయింట్ పెట్టి పవర్ పాయింట్ ని చదివేస్తే ఎవరు కూడా కనెక్ట్ అవ్వరు. అలాగే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా స్పీచ్ చెప్పేటప్పుడు. అండ్ ఎప్పుడు కూడా మన ఫేస్ లో ఒక స్మైల్ ఉండాలి. సో త్రూ అవుట్ ఆర్ స్పీచ్ ఆ స్మైల్ ఉంటే గనక గివింగ్ అవే స్మైల్, మనం స్మైల్ తో చెప్తూ ఉంటే ఆ పార్టిసిపెంట్స్ కూడా స్మైల్ తోనే వింటారు. అండ్ ఫైనల్ గా టేక్ హోమ్ టాస్క్. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కి వీ మస్ట్ బి స్పీకింగ్ పబ్లిక్ ఎఫెక్టివ్లీ. పబ్లిక్ ప్లేసెస్ లో మనం ఎఫెక్టివ్ గా మాట్లాడాలి అంటే మనకి ఒక మంచి పెర్ఫార్మెన్స్ వేలో ఉండాలి. అండ్ ప్రీచ్ అంటే ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మన పూజారి గారు ఎన్నో మంత్రాలు చదువుతారు, అవన్నీ మనకి వినిపించు, బట్ ఆ ఫ్లో అనేది ఉంటది. సో ఆ ప్రీచ్ చేసినట్టు బి మన మెసేజ్ కూడా ఆ విధంగా ఉండాలి. అలాగే పర్సనల్ గా అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చెప్పాలి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ మన పర్సనల్ లైఫ్ లో ఏ విధంగా మనం అనుభవించామో మనం చెప్పే కంటెంట్ లో గనక దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తే డెఫినెట్ గా పార్టిసిపెంట్స్ కనెక్ట్ అవుతారు. అండ్ ఇవి చేయటానికే రోజు మీకు అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి. సో బ్యూటిఫుల్ గా ఆడియో అండ్ వీడియో మెసేజెస్ సబ్మిట్ చేయండి. అండ్ ఈ కోర్స్ చేస్తున్నందుకు కూడా మీరు ఆ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అండ్ ఇంక్రీజ్ స్టేజ్ టైం. సో కౌంట్, మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు, ఎంత స్పీచ్లు ఇచ్చారు అనేది ఎప్పుడు కౌంట్ చేసుకోండి. ఇప్పటికి 80 టైమ్స్ ఆర్ 90 టైమ్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి పెరుగుతాయి. అండ్ ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. అండ్ మీరు కూడా వీడియోస్ ఎప్పుడు ఆన్ చేసుకోవాలి. ఇది గనక చేస్తే దీన్ని పబ్లిక్ స్పీకింగ్ లో మనం ఓవర్కమ్ అవటానికి ఇంకా ఫైనల్ టిప్స్ ఏంటంటే ABCD టెక్నిక్స్ టు ఓవర్కమ్ దిస్ స్టేజ్ ఫియర్. ఏంటంటే మన అటైర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక జెంటిల్మెన్ అటైర్
చూసుకోండి ఎప్పుడు, అది లేడీ కానీ జెంట్ కానీ, జెంటిల్మెన్ ఆర్ జెంటిల్ ఉమెన్ అటైర్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఫర్దర్ సెషన్స్ లో చెప్తారు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. మన హావభావాలు ఎలా ఉన్నాయి, మనం నుంచున్న పోస్చర్ దగ్గర నుంచి మనం ఏ విధంగా మన ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నాం, స్మైల్ ఉందా లేదా ఫేస్ లో, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ లో కవర్ అవుతాయి. అలాగే కంటెంట్, మన కంటెంట్ ఏ విధంగా ఉండాలనేది కూడా వింటారు. అండ్ మనం తీసుకెళ్తున్న త్రూఅవుట్ సెషన్ ఏ విధంగా వెళ్తుంది, ఎక్కడ ఎడిటింగ్ చేయాలి, ఎక్కడ క్రిస్ప్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలనేది తెలియాలి. అండ్ ఫైనల్ గా మిమ్మల్ని రోజు వీడియో ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతున్నామంటే అప్కమింగ్ క్లాసెస్ కి ఇంకా పర్ఫెక్ట్ గా ఏ విధంగా మారొచ్చు, అది గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతిదీ కూడా తీసుకోవాలి మనం. అండ్ ఎప్పుడు కూడా ప్రిపేర్ ట్రూ అండ్ అథెంటిక్ స్పీచ్. ఎప్పుడు మనం ఇచ్చిన స్పీచ్ లో ఒక ట్రూత్ఫుల్నెస్ ఉండాలి, అథెంటికేషన్ ఉండాలి. ఇలా అనుకుంటా, అలా అనుకుంటా, ఇంతమంది అనుకుంటాలు అనేవి ఎప్పుడు కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్ 95% అంటే 95% మనకు ఒక రిఫరెన్స్ ఉండాలి. మనం చెప్పి ఒక స్టేజ్ మీద ఎక్కి ఒక 10 మందిని అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాలి. అండ్ ఈ ఈ క్రమంలో ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుక మారే విధాన్ని మెటమార్ఫోసిస్ ఎలా అయితే అంటామో మనం, ఒక స్టేజ్ ఫియర్ తో మనం ఎలా అయితే ఈ సెషన్ స్టార్ట్ చేసుకున్నామో దాన్ని ఓవర్కమ్ అయ్యి ఒక సీతాకోక చిలుక ఎలా బ్యూటిఫుల్ గా మనకి కనిపిస్తుందో మీరు కూడా అదే విధంగా ఒక ఫ్లయింగ్ కలర్స్ తో ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఈ ఆశించే క్రమంలో మీకు ఒక మంచి ఫార్ములా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా సీక్రెట్ అండి, ఎవ్వరికి రివీల్ చేయకండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ అండ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 205th బ్యాచ్ కి మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఎవ్వరికి చెప్పకండి. ఆ 5 P's ఏంటంటే ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ మీద మంచి సేయింగ్ ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా, ఒక మంచి సేయింగ్ ఏంటండి? ప్రాక్టీస్ మీద మంచి కొటేషన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ త్రివేణి గారు, రాజీ గారు ఉమెన్స్ వీళ్ళందరూ తంతారండి. ఉమెన్, మ్యాన్ అంటే మెన్ అండ్ ఉమెన్ వస్తుంది. మ్యాన్ అంటే మెన్ అండ్ ఉమెన్ వస్తుందా? సో మెన్ అండ్ ప్రాక్టీస్ ఉమెన్, మ్యాన్ మేక్ అంటే మ్యాన్ సింగులర్ ఉమెన్ కదా. కాదండి. ప్రాక్టీస్ మేక్ చెప్తారా? హ్యూమన్. ఎవ్రీవన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ మేక్ బెటర్మెంట్ అని కూడా అంటారు. సో ఫైనల్ గా నేను ఒక మంచి పద్యంతో వేమన శతకంతో ఈరోజు సెషన్ ముగించాలనుకుంటున్నాను. అనగననగ రాగం అతిశయలుచునుండు, తినగ తినగ వేమ తీయనుండు, సాధనమున పనుల సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మనం ఎంత పర్ఫెక్ట్ అవ్వాలి అంటే మనం తినే వేప కూడా తీగ అవుతుంది. అలాగే మనకున్న స్టేజ్ ఫియర్ కూడా మనం రిపీటెడ్ గా ప్రెజెంటేషన్స్ చేస్తేనే మనం పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం, స్టేజ్ ఫియర్ ని అధిగమించగలుగుతాం. సో అది ఓన్లీ ప్రాక్టీస్ తోనే సాధ్యం అవుతుంది. అండ్ ఎవ్రీడే ఈ 21 days రెగ్యులర్ గా మీరు అసైన్మెంట్స్ చెయ్యండి, దయచేసి పోస్ట్పోన్ చెయ్యొద్దు. సో ఈ 25th day ఆర్ 26th day మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఉద్భవిస్తారన్న గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ కన్విన్స్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. మనం స్టేజ్ ఫియర్, భయము అనుకుంటేనే మన మైండ్ కూడా అదే సంకేతాలు ఇస్తుంది. బట్ మన మైండ్ని కన్విన్స్ చేసి అది నిజమని మన మైండ్కి నిరూపిస్తే కనుక డెఫినెట్ గా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆర్ ఓవర్ టు హోస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ భయానకమైన ఒక కాన్సెప్ట్ ని చాలా చక్కగా, చాలా క్లియర్ గా, చాలా మంచిగా వివరించారు సార్. సో ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి 1 by 1 అడగొచ్చండి. స్పీకర్ గారు అవైలబుల్ ఉన్నారు. సో బిఫోర్ దట్ అందరితో ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే కొత్తగా ఈరోజు సెషన్ లోకి జాయిన్ అయ్యారో వాళ్ళు దయచేసి మీ మొబైల్ నెంబర్ ని చాట్ బాక్స్ లో వేయండి ప్లీజ్. అండ్ ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి రిజిస్టర్ చేసుకోండి. సో బిఫోర్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కి వెళ్లే ముందు
మన TTWS 205 పార్టిసిపెంట్స్ అయినటువంటి త్రివేణి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ యొక్క సెషన్ ని సమ్మరైజ్ చేయడానికి. ఓవర్ టు యూ మ్యామ్. హలో సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. సార్ ఇచ్చిన టాపిక్ ని ఒకసారి సమ్మరీలో చెప్తున్నాను. సార్ ఈరోజు చెప్పిన టాపిక్ స్టేజ్ ఫ్రైడ్. అంటే పర్ఫార్మెన్స్ స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుందంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల వస్తుందని సార్ చెప్పారు. వరల్డ్స్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫేర్ అని కూడా చెప్పారు దీన్ని. తర్వాత ఫేర్ అనే దానికి యాక్రోనిమ్స్ చెప్పారు. అందులో మనం తీసుకోవాల్సిన ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనేది బాగా చెప్పారు. అది బాగుంది. అని అందరూ మనం స్టేజ్ మీదకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా 1 hour, ½ hour మాట్లాడని వెళ్తాం, కానీ స్టేజ్ ఫియర్ వల్ల ఒక 5 minutes లో మాట్లాడేసి వచ్చేస్తాము. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోవటం. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఒకటి మా కృష్ణుడు బలరాముడు బకాసురుడు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. ఆ స్టేజ్ ఫియర్ అనేది కొన్నిసార్లు ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు, ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పారు. దాన్ని అది అదర్ పీపుల్స్ ని మోటివేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, పర్స్యూట్ చేయడానికి అని కూడా చెప్పారు. కొన్ని మెయిన్ రీజన్స్ ఫర్ స్టేజ్ ఫ్రైట్ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేదే, వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, నేను కంటెంట్ బాగా చెప్పగలనా లేదా, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం రీజన్స్ వల్ల స్టేజ్ ఫ్రైట్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే, స్టేజ్ ఫ్రైట్ ముందుగా పోవాలంటే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే ఎలా వస్తుందంటే మన కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు మన ఆడియన్స్ ని మనం తెలుసుకోవాలి. ఏ ఆర్గనైజేషన్ కి ఇస్తున్నామో, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని మనం తెలుసుకోవాలి. ముందే మన నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యూ కార్డ్ ఉండాలి. ఎంథ్యూజియాజం గా ఉండాలి మనం. తర్వాత టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని సార్ చెప్పారు. దాన్ని LIOC టైప్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పారు. లాఫర్స్, ఇన్సల్టర్స్, అపోజిటర్స్, క్రిటిసైజర్స్ అని చెప్పారు. వాళ్ళందరినీ మనం ఎక్కువ పట్టించుకోకూడదు. సో వాట్ అనే దాంతో మనం వదిలేసేసి మన కాన్ఫిడెన్స్ ని మనం పోగొట్టుకోకుండా స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేయాలని. సో వాట్ అనేది పేరెంట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర, లైఫ్ పార్ట్నర్ దగ్గర యూజ్ చేయకూడదు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. మనం ముందు మనల్ని మనం అంటే స్టేజ్ ఫియర్, మన కాన్ఫిడెన్స్ మనకి రావాలంటే కొన్ని స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. మన టైప్ ఆఫ్ ఆడియన్స్ ని మనకు తెలుసుకోవాలి. వాళ్ళని మోటివేట్ చేసేలాగా మన ప్రిపరేషన్, మన అప్పుడప్పుడు మాట్లాడేవి వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 3 sides ని చూసి మన ఆడియన్స్ ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అని ముందుగా తెలుసుకోవాలి. ABCD టెక్నిక్స్ చెప్పారు సార్. ఆస్క్ క్వశ్చన్స్, బ్రీత్, కాన్ఫిడెంట్ గా ఉండాలి, డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయాలి, ఎంథ్యూజియాస్టిక్ గా, ఎనర్జెటిక్ గా ప్రెజెంట్ చేయాలి. విజువలైజేషన్ టెక్నిక్స్ కూడా చెప్పారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా సార్ యొక్క సెషన్ ని చాలా బ్రీఫ్ గా సమ్మరైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు ఎవరికైనా సెషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి 1 by 1 సార్ని అడగండి. స్పీకర్ గారు రెడీగా ఉన్నారండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, ప్లీజ్. ప్రవీణ్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, ఇది మనం స్టేజ్ మీద చెప్పేటప్పుడు స్టోరీస్ కొన్ని యాడ్ చేయాలనుకున్నారు, చెప్పారు కదా సార్. ఆ స్టోరీస్ అవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్ మన మైండ్ లో? కానీ ఇప్పుడు ఒక సందర్భాన్ని బట్టి ఒక్కొక్క స్టోరీ మారుతూ ఉంటుంది. ఆ స్టోరీని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సందర్భానుసారంగానే మనం స్టోరీని కూడా చూస్ చేసుకోవాలి సార్. సో అది ఎలా అనేది మన ఫర్దర్ సెషన్స్ కంటెంట్ ప్రిపరేషన్ అని వస్తుంది, అప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ మనం స్టేజ్ ఎక్కటానికి ఈరోజు ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేయటం అనేది నేర్చుకున్నాం అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్ అండి రిగార్డింగ్ స్టేజ్ ఫ్రైట్ గురించి? సార్ చెప్పినట్లు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫియర్ ఇన్ ద వరల్డ్.
సో ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారండి? ఎనీ డౌట్స్ ఎవరికైనా? ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే పార్టిసిపెంట్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరు మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా టెలిగ్రామ్ సెషన్ లో టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా పెట్టండి. డే బై డే మీరు పెట్టిన ఫీడ్బ్యాక్ ని మీరే ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటే మీకే తెలిసిపోతుంది మీరు ఎంత డెవలప్మెంట్ అవుతారో. దాని ద్వారా ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఒక మోటివేషన్ మనలో వస్తుంది. సో ఎవరు మిస్ చేయదండి. ప్రస్తుతానికి జస్ట్ ఒక ఓన్లీ 10-15% మెంబర్స్ మాత్రమే పెడుతున్నారు. దయచేసి అందరూ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే నా చిన్న సజెషన్, మీరు పెట్టిన వీడియో ఫీడ్బ్యాక్ టైటిల్ పెడతారు కదా, దాన్ని టుడేస్ సెషన్ అనేసి ఎస్టర్డే సెషన్ అనేసి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్ ఆన్ స్టేజ్ ఫ్రైట్, దెన్ మీ పేరు డాష్ మీ పేరు, ఫీడ్బ్యాక్ ఆన్ స్టేజ్ ఫ్రైట్ సుబాని, ఫీడ్బ్యాక్ ఆన్ ఆర్ట్ ఆఫ్ ఆన్ లెర్నింగ్ సుబాని. అట్లా పెట్టడం వల్ల ఫ్యూచర్ లో మనం ఎప్పుడన్నా రిఫైన్ చేసుకోవాలంటే ఓన్లీ జస్ట్ టైటిల్ తోనో మన పేరుతోనో సెర్చ్ చేసుకుంటే ఈజీగా మనం రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 days ఎస్టర్డేస్ అంటే మనం ఫ్యూచర్ లో మళ్ళీ మనకు గుర్తుండకపోవచ్చు. సో ఇదొకటి ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా డౌట్ గా ఉంటే స్పీకర్ గారు ఉన్నారండి? ఎనీ వన్ మోర్ పర్సన్, ఎవరైనా? యా, అశోక్ నాయక్ గారు ప్లీజ్. సార్, ఆడియన్స్ ని ఎలా గ్రిప్ పెట్టుకోవాలి, వాళ్ళని ఎలా కంట్రోల్, ఏ స్టోరీ చెప్తే వాళ్ళు కంట్రోల్ అవ్వగలరు? రిలేటెడ్ టు టాపిక్ వైజే సార్. ఇప్పుడు స్టేజ్ ఫ్రైట్ లో నేను బలరాముడు, శ్రీకృష్ణుడు, బకాసురుడు స్టోరీ చెప్పా కదా, అట్లాగే రిలేటెడ్ విత్ టాపిక్ రిలేటెడ్ గా చూస్ చేసుకోవాలి మనం. సో మనకి ఏదైతే ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఉంది, టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ స్టోరీస్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ స్టోరీస్. సో టాపిక్ రిలేటెడ్ స్టోరీసే మనకి అదే ఎలా తెలుస్తుంది ఏ స్టోరీ అంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది మనం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ స్టోరీస్ అనేది, నేను ఇందాక చెప్పా కదా, మనది ఓవర్ హెడ్ ట్యాంకే మన బ్రెయిన్. సో కింద ట్యాప్ తిప్పుకుంటే మన నోట్లో నుంచి రావాలి. సో అది ఎలా వస్తుంది అంటే అగైన్ 5P ఫార్ములా చెప్పా కదా. ఏంటండి ఆ 5P ఫార్ములా? ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎస్, అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదండి. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత పర్ఫెక్ట్ అవుతాం. సార్ ఇది ఇంకో డౌట్ సార్, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనం ఎలా కంటెంట్ తీసుకోవాలి సార్? ఇప్పుడు జనరల్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు జనరల్ గా మాట్లాడేసుకోవడమైనా, లేకపోతే ఒక టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేయమంటారా? అంటే మనకి ఇచ్చిన టాపిక్ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడానికి మన అవినాష్ గారిని ఒక ప్రిన్సిపాల్ ఇన్వైట్ చేశారు. సో ఎగ్జామ్ ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఏ కంటెంట్ తీసుకుంటారు? అక్కడికి వెళ్ళి అట్లా రిలేటెడ్ కంటెంటే చూస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆఫీస్ లో అవినాష్ గారిని మీ ఆఫీస్ స్టాఫ్ ఎవరు టైంకి రావట్లేదు. సో వాళ్ళని టైంకి రప్పించాలంటే టైం రిలేటెడ్ కంటెంటే తీసుకోవాలి. ఎన్ని తీసుకున్న ఎగ్జాంపుల్స్ అగైన్ ఆ టైం దగ్గరికి రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు, అండి ఇంకా ప్లీజ్ మనకండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత నిజంగా డేస్ అందరికీ ఉన్న ప్రాబ్లమే ఇది. చాలా మంది కూడా ఆఫీసులో అవ్వచ్చు, బయట ఎక్కడన్నా అవ్వచ్చు, ఈ స్టేజ్ ఫియర్ వల్లే వాళ్ళకి వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నారు. సో నా సైడ్ వచ్చేసరికి స్టేజ్ ఫియర్ స్టేజ్ ఎక్కాక ఒక 5 minutes ఉంటుందండి, తర్వాత సెట్ అయిపోతాను. బట్ అది కూడా ఆ 5 minutes కూడా నేను ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను. వరల్డ్ రినౌడ్ టాప్ మోస్ట్ స్పీకర్స్ కి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫియర్ ఉంటుందండి. సో మన దగ్గర కంటెంట్ ఉంటే గనక మీరు అన్నట్టు స్టేజ్ ఎక్కిన తర్వాత మీకు 5 minutes ఉండొచ్చు, నాకు 20 minutes ఉంటుంది. బట్ ఏంటంటే మన ఫ్లో అండ్ ఆడియన్స్ నుంచి ఇప్పుడు ఆ ఫ్లోలో నేను హౌ టు ఓవర్కమ్ అనేది చెప్పా కదా. ఒక క్వశ్చన్ వెయ్యండి. నేను కూడా స్టార్టింగ్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీకు గుర్తుందో లేదో. సో ఎందుకు అంటే నా ఫియర్ని నేను తగ్గించుకోవడం కోసం. సో అటువంటి టిప్స్ కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా ఆ ఓవర్కమ్ అవుతాం. అండ్ మీరు అన్నట్టు ఆ 5 minutes ఫియర్ కూడా నాకు ఉండకూడదు అంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఎక్కండి, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ స్పీచెస్ ఇవ్వండి, దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా. ఎస్ సార్, షూర్ సార్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సార్. వన్ మోర్ డౌట్ లాస్ట్, ఎనీవన్? హ్యాపీ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ డౌట్ ఏం లేదు.
మీరు చెప్పిన సెషన్ కోసం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. స్టేజ్ ఫియర్ కోసం మీరు చాలా చక్కగా చెప్పారు సార్. అంటే మనం స్టేజ్ ఎక్కిన తర్వాత ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మధ్యలో ఎటువంటి స్టోరీస్ చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి చెప్పారు. అండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే మన కంటెంట్ ని వినే వాళ్ళ కోసం కాకుండా వినే వాళ్ళ కోసం కూడా చెప్పాలి సార్. అంటే నార్మల్ గా మనం అందరి కోసం చెప్తాం కదా సార్. పర్టికులర్ గా ఏంటంటే మన అంటే స్టేజ్ ముందు చాలా మంది ఉంటారు మన కోసం, వినని వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం చూసే వినే వాళ్ళని ఎలా అంటే అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళకి స్టోరీస్ చెప్పాలి, ఎలా మధ్యలో బ్రేక్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు సార్. అంటే మీరు చెప్పిన స్టోరీలో నాకు ఇంకో స్టోరీ గుర్తొచ్చింది సార్. అంటే ఆ స్టేజ్ పేరులో బలరాముడు బకాసురుని చూసి భయపడి ఎలా కింద పడిపోయారు. అంటే మనకున్న సమస్యని మనం భూతదంలో పెట్టి చూస్తే అది పెద్దగానే కనిపించింది. ఆ భూతద్దం నుంచి బయటకు వచ్చి చూస్తే అది చాలా చిన్నగా ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే అరే ఇంత చిన్నగా ఉందా, మనం ఇంతసేపు దీన్ని చూస్తే మనం ఇంత అనుకున్నది అని ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది సార్. అండ్ రిమైనింగ్ ప్రతి విషయం కోసం ప్రతిదీ ఆస్ట్రాలజీలో సూపర్ గా చెప్పారు సార్ మీరు. అది అప్కమింగ్ డేస్ లో మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. స్టార్టింగ్ లో మీరు స్టేజ్ ఫియర్ చెప్పడం వల్ల ఈ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసి అప్కమింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ లో మీరు మేమందరం కలిసి స్టేజ్ రాక్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. యా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి. ప్రస్తుతం సునీత విలియమ్స్ కున్న ఫియర్ కంటే మన స్టేజ్ ఫియర్ ఏం పెద్దది కాదండి. సో షీఈస్ అవుట్ ఆఫ్ అవర్ వరల్డ్, బట్ స్టిల్ షీఈస్ సర్వైవింగ్. ఆమె ఉండగా మనం ఎంత, మన ఫియర్ ఎంత. అండ్ ఇక్కడ లాస్ట్ గా మీకు ఇంకొక టాస్క్ ఇస్తాను. అందరూ ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకోండి. యా మీ ఫేవరెట్ గాడ్ పేరు రాయండి. మీకు ఇష్ట దైవం ఎవరైనా కావచ్చు, అది చాట్ బాక్స్ లో కూడా చెప్పవసరం లేదండి, సీక్రెట్. ఆ పేపర్ మీ దగ్గరే పెట్టుకోవచ్చు తర్వాత. అండ్ అగైన్ అయిపోయిందండి. మీ ఫేవరెట్ టీచర్ పేరు. అది హై స్కూల్ కానీ స్కూల్ టీచర్ కానీ. మీ ఫేవరెట్ కాలేజ్ టీచర్ పేరు. మీరు ఎవరైనా కాలేజీకి వెళ్ళని వాళ్ళు అయితే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏమన్నా చెప్పిన వాళ్ళు కూడా టీచర్సే అవుతారు. అండ్ మీ వెల్ విషర్ పేరు. అయిపోయిందండి. నెక్స్ట్ మీరు ఇప్పటి వరకు మీరు ఎన్నో చూస్తుంటారు. మీకు బెస్ట్ అనిపించిన ఒక మోటివేషనల్ ట్రైనర్ ఆర్ స్పీకర్ పేరు. నేను ఆ వీడియో చూసో లేదంటే ఆ స్పీచ్ వినో నేను ఇన్స్పైర్ అయ్యాను, మీకు బెస్ట్ అనిపించిన ఒక మోటివేషనల్ స్పీకర్ పేరు. మీకు నచ్చిన మెచ్చిన ఎమ్మెల్యే పేరు. మీకు నచ్చిన మెచ్చిన ఒక ఎమ్మెల్యే పేరు. యా మీకు నచ్చిన చీఫ్ మినిస్టర్ పేరు. మీకు నచ్చిన ఒక చీఫ్ మినిస్టర్ పేరు. మీకు నచ్చిన ఒక ప్రైమ్ మినిస్టర్ పేరు. అండ్ మీకు నచ్చిన ఒక స్పోర్ట్ ప్లేయర్, ఆట ఆడే ప్లేయర్ పేరు. అది ఏ గేమ్ అయినా కానివ్వండి, నాకు ఈ గేమ్ అంటే ఇష్టం, ఈ ప్లేయర్ అంటే ఇష్టం. సో టోటల్ ఎన్ని అయినాయి అండి? 8. 8 అయినాయి. మీకు నచ్చిన ఒక గేమ్ పేరు, ఆట పేరు.
ఓకే, అయిపోయిందండి అందరికీ. సో ఒకసారి అన్మ్యూట్ చేసుకుని నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళ కాదా వాళ్ళ లైఫ్లో? అవును సార్, సక్సెస్ అయిన వాళ్ళే సార్. అయిన వాళ్ళు. వీళ్ళందరికీ ఎల్ఐఓసి ఆడియన్స్ ఉంటారా లేదా? ఉన్నారు. ఉంటారు. ఉన్నారు. సో దేవుణ్ణే విమర్శించిన వాళ్ళందరూ మన్ని విమర్శించటం పెద్ద విశేషమేం కాదు కదా. సో మన్ని కామెంట్ చేస్తారు, మన్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో కామెంట్ చేస్తున్నారని చెప్పి స్టేజ్ ఎక్కకుండా మనం అక్కడే చతికిల పడిపోకుండా దీన్ని అధిగమించి మీరందరూ మీ జీవితంలో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సుబాని గారు. Thank you so much, sir. Thank you so much. On behalf of all the participants in today's session, I sincerely convey my heartfelt regards to you for your valuable time, sir, for this wonderful session. Even after session తర్వాత కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ తో ఇంకా ఎక్కువగా మోటివేట్ చేశారు పార్టిసిపెంట్స్ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్, సార్. సో పార్టిసిపెంట్స్ అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు మీ మొబైల్ నెంబర్ ని చాట్ బాక్స్ లో వేయండి. ప్లస్ ఫీడ్బ్యాక్స్ అయితే తప్పనిసరిగా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. అండ్ దెన్ అందరూ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటే మన ఇంపాక్ట్ నినాదంతో మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకున్నాం. ప్లీజ్ అన్మ్యూట్ అండి అందరూ ఒకసారి. సార్ ఒకసారి అందరితో చదివించారా సార్? ఎస్ మ్యామ్. ఆఫ్లైన్ లో అన్ని ఉంటాయి మేడం, ఆఫ్లైన్ కి వస్తే అక్కడ అన్ని చేపిస్తాం. అలా అంటారా? ఓకే. రేపు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ శతకం కూడా చెప్పి క్లోజ్ చేయొచ్చండి. అదే స్క్రీన్ షాట్ శతకం పేరు చెప్పండి, మొత్తం చేస్తాను. వేమన శతకం అన్నమ్మా. ఏదైనా పర్లేదా? ఏదైనా పర్వాలేదు. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. రైట్ అండి, మనం ఈరోజు మన ఇంపాక్ట్ నినాదంతో సెషన్ ని క్లోజ్ చేద్దాం. ప్లీజ్ అన్మ్యూట్ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, వందే జై భారత్, వందే జై భారత్. జై హింద్.